హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివ కేశవుల పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. కేరళ రాష్ట్రంలోని 18 కొండలు 18 మెట్లను అధిరోహించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్ఠలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లటి దుస్తులు మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప దీక్షా సమయంలో నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఈ దీక్ష చేపట్టడం వలన ఏలినాటి శనిదోషం తొలగిపోతుందా? అయ్యప్ప దీక్షతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం అంటే 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడపడం అలవాటు పడుతుంది. పురాణాల ప్రకారం శని దేవుడికి నల్లని రంగంటే ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాట ఇస్తాడు. సంవత్సరంలోని మండల కాలంలో తన భక్తులు 7 ఏళ్ల పీడనల్లో కష్టాలన్నీ అనుభవిస్తారని, వారంతా మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటారని, కేవలం సాత్విక ఆహారం తీసుకుంటారని చెప్తారు. తన భక్తులు సుఖాలన్నిటినీ వదిలేస్తారని, అంతేకాదు నీకిష్టమైన నల్లని దుస్తులు ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. ఇలా చేయడం వల్ల శనేశ్వరుడు శాంతించడమే కాదు, తన అనుగ్రహం కూడా లభిస్తుందని చాలామంది విశ్వాసం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులు ధరిస్తారు. చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయడం వలన అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని, అందుకని నలుపు రంగు దుస్తును ధరిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తలనొప్పి, జలుబు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి చల్లటి స్నానం చేయడం వలన శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వలన సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.